బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 19th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో దగ్గరాల వారు కుటుంబం అంతా కలిసి రుద్రాని రాహుల్ని బయటికి పంపించాలని అనుకుంటారు కదా. తాతయ్య గారు కూడా బయటికి వెళ్ళమని చెప్తారు. ఈరోజైతే రుద్రాని కాళ్ళ మీద పడి బతిమలాడుతుంది అనమాట. అండ్ అలాగే అనామిక అయితే రాజు మీద పగగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అనమాట. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇది. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. రుద్రాని రాహుల్ను ఇంట్లోంచి వెళ్ళకూడదామని ఇంద్రాదేవి చెప్తుంది అనమాట. అయితే రుద్రాని అంటుంది ఆస్తి పంచి పంపించండి అని చెప్పి రుద్రాని అంటుంది అనమాట. అప్పుడు తాతయ్య గారు అంటారు, ఈ మాట అంటావో లేదని ఇప్పటిదాకా ఆగాను, ఇంకా మీదట అపాత్రదానం చేయదలుచుకోలేదు, బయటికి వెళ్ళిపోని సీతారామయ్య గారు అంటారు. ఇకపోతే అడుక్కు తినాలని అనుకున్న రుద్రాని సీతారామయ్య గారి కాళ్ళపై పడుతున్నారు. నాన్న నన్ను క్షమించండి నాన్న, ఇప్పటి వరకు నా వల్ల గొడవలు వచ్చాయని అంతా అంటున్నారు. అది నా నోటి తుడిసి వల్ల ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మేము ఏమైపోతాం? నా కోడళ్ళు దానికి పుట్టిన దానికి మొహం చూసానా, ఇంట్లో ఉండనివ్వండి నాన్న అని రుద్రాని వేడుకుంటుంది అనమాట. అయ్యయ్యో, నా కోసం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు అత్త, నన్ను బయటికి వెళ్ళమనట్లేదు, కేవలం మిమ్మల్ని మాత్రం వెళ్ళమంటున్నారు. నేను నా చెల్లెలతో కలిసి ఇంట్లోనే ఉంటాను. నాకు తాతయ్య గారు ఇచ్చిన ఆస్తి ఉంది కదా, దాంతో బతికేస్తాను అంటుంది అనమాట. తాతయ్య నమ్మకండి, ఇది నాట, నా మళ్ళీ మోసపోకుండా స్వప్న అంటుంది అనమాట. నాన్న అంతా ఒకటయ్యారు, మేము వద్దంటే నుయ్యో గుయ్యో చూసుకుంటాం అంటే కోతులు తీస్తే నీకు నూతులు ఎక్కడ దొరుకుతాయి అత్త, ఇప్పుడు అంతా బోర్వెల్సే కదా అని స్వప్న సెటైర్ వేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఇంట్లో జరిగేవాడితో మాకు సంబంధం లేనట్లే ఉంటాం, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని రుద్రాణి అంటుంది. ఇందాక మీరు ఏడవాలంటే మరో జన్మెత్తాలని అన్నావు కదా అత్త, అప్పుడు ఏడుస్తున్నావు ఏంటని స్వప్న అంటుంది అనమాట. అప్పుడు ఒకవేళ వీళ్ళని పంపిస్తారనుకుని కావ్య ఏమో, అక్క ఆగు, మేము సంతోషంగా ఉంటే నువ్వు ఒక్కదాన్ని చంటి పెడుతూ ఉంటావా, ఎప్పటికైనా నీ భర్తతో కలిసి ఉండాలని కావ్య అంటుందన్నమాట. అయితే రాహుల్ నుంచి మా అత్తని పంపించండి అని చెప్పేసి స్వప్న అంటుందన్నమాట. అత్త లేకుంటే రాహుల్ బుద్ధిగానే ఉంటాడని స్వప్న చెప్తుంది. తాతయ్య వాళ్ళ వల్ల మా అక్క విసిగిపోయింది, తాతయ్య వాళ్ళ వల్ల మా అక్క విసిగిపోయింది, రుద్రాణి చేసిన తప్పుల వల్ల ఆ పసిబిడ్డ తండ్రికి దూరమే బతకాల్సి వస్తుంది, ఆ బిడ్డకు అన్యాయమే జరుగుతుంది, ఆ తర్వాత నిర్ణయం మీదే తాతయ్య అని కావ్య అంటుందన్నమాట. అప్పుడు తాతయ్య గారు ఏమంటారంటే, మనవరాలు చెప్పింది కూడా నిజమే కదా చిట్టి, నువ్వేమంటావని సీతారామయ్య గారు అంటారు. ఇప్పటికైనా రుద్రాణి కుదురుగా ఉంటుందా, మరోసారి ఏదైనా గొడవ లేవదీస్తే అని ఇందిరాదేవి అడుగుతున్నమాట. లేదమ్మా ఉంటానమ్మా అన్నట్టు యాక్షన్ చేస్తున్నమాట రుద్రాణి. చచ్చిన పావును మళ్ళీ చంపకమ్మా అని రుద్రాణి అంటుందా, పామే పాము తను చంపొద్దు అంటుందని స్వప్న అంటుందన్నమాట. ఇంకా రుద్రాణి నాన్న నాకు మంచి ఆలోచనలు ఇచ్చి ఎంతో సహాయం చేశారు, ఇదే చివరి అవకాశం, జాగ్రత్తగా ఉండని చెప్పి సీతారామయ్య గారు రుద్రాణికి ఫైనల్ వార్నింగ్ ఇస్తారనమాట. జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇందిరాదేవి గారు కూడా హెచ్చరిస్తారు. తర్వాత అందరూ ఇంట్లో గదిలోకి వెళ్ళి సామాన్లన్నీ పగలగొడుతుంది అనమాట. అందరూ కలిసి నన్ను ఇంట్లో గెట్టేయాలని చూస్తారా, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టడని చెప్పి ఆవేశంతో వస్తువులన్నీ పడేస్తూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే రాహుల్ చాపుతాడు. మా తాతయ్య అవకాశం ఇచ్చింది సంతోషించకుండా మెడపెట్టి గెంటేసేవారు, జస్ట్లో మిస్ అయ్యామని రాహుల్ అంటాడు. జస్ట్ మిస్ ఏంట్రా, వాళ్లే నా చేతిలో జస్ట్ మిస్ అయ్యారు, నేను బయటకు అడుగు పెట్టిన క్షణం ఇల్లు శ్మశానంలో కాకుండా ఉంటుంది అనుకున్నావా అని రుద్రాణి అయితే అంటుందన్నమాట. మరి అంత క్లారిటీ ఉన్నదా, నువ్వు ఎందుకమ్మా అలా కాళ్ళు పట్టుకున్నావు, నాకు ఎంత సిగ్గుగా అనిపించిందో తెలుసా అని రాహుల్ అంటాడు. అవసరం అలాంటిదని రుద్రాణి అంటుందన్నమాట. మీ నాన్నగారి గురించి తాతయ్య గారు అంత గొప్పగా చెప్తున్నాడు అంటే మధ్యలో చెప్తారనమాట, మీ నాన్నగారు మాకు చేసిన సేవల వల్ల నేను ఇంట్లోనే ఉంచుతున్నాను, లేదంటే ఎప్పుడు బయటికి వెళ్ళేదాను అని చెప్తారనమాట. అంత గొప్పగా చెప్తున్నాడు, మీకు భాష అలాంటి కథ ఏమైనా ఉందా అని రాహుల్ అంటాడనమాట. అప్పుడే స్వప్న వచ్చి, అవును గొప్ప చరిత్ర కాదు పెద్ద చెత్తది, మీ నాన్నలో ఉన్న ఒక్క లక్షణం కూడా నీకు రాలేదనుకుంటాను వాళ్ళ అత్తను అడుగుతుంది అనమాట. అంతా మీ అమ్మ పోలికలు అనుకుంటా అని స్వప్న సెటైర్లు వేస్తుంది. తర్వాత నువ్వు మీ అమ్మలాగే తిరిగితే ఇవాళ కాళ్ళు పట్టుకున్నట్టు నీతో కూడా కాళ్ళు పట్టిస్తుంది, తల్లి అంటే పగరా గెలిచేది కాదు ప్రేమను పంచేది అని చెప్పి వెళ్ళిపోతుంది స్వప్న. రాహుల్ని ఎలాగే తన దారిలో చెప్తుంది అనమాట వాళ్ళ అత్త గురించి రాహుల్కి. మరి ఇప్పుడు మన ప్లాన్ ఏంటి అని రాహుల్ అంటే, ఇన్నాళ్ళు ఆస్తిలో వాటా కోసం చూసాము, కానీ ఇప్పుడు ఆస్తి మొత్తం నా పేరు మీద తెచ్చుకుంటాను చూడు అని రుద్రాణి అంటుంది అనమాట. ఇంకోవైపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కళ్యాణ్తో మాట్లాడతారు రాజ్ కావ్య. అనుకోలేదు, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మీరు కావ్య అంటే మీరు కూడా మీ అన్నయ్య గారిలాగే మొండివారు కదా అని అంటుందన్నమాట. లోపల ఉన్న అప్పు ఈ మాటలన్నీ వింటూ ఉంటుందన్నమాట. అప్పుడు కళ్యాణ్ అంటాడు, నేను పూర్తిగా సెటిల్ అయ్యే వరకు రాకూడదని అనుకున్నాను వదిన, కానీ మా అమ్మ నాన్న స్వయంగా పిలిచాక రాక తప్పలేదు అని కళ్యాణ్ అంటాడు. వచ్చి మంచి పని చేశారులే, లేకపోతే మీరు రాకపోవడానికి నేనే కారణం అని అందరూ అనేవారని కావ్య అంటుంది. ఇప్పటికీ మీరే కారణం కదా వదిన అంటే, అదేంటి ఒక కవి గారు అన్నమాట అన్నారంటే, ఇంట్లో జరిగిన దానికి కారణం మీరే కదా అని కళ్యాణ్ అంటాడనమాట. దాంతో కావ్య అప్పు షాక్ అవుతూ ఉంటారు. ముందు నిందించిన తర్వాత దేవతని పొగుడతారు కదా అని కళ్యాణ్ అంటాడు. తర్వాత ఏం లేకుండా అప్పును పోలీసుని చేసి నాకన్నా గొప్పడు అనిపించుకున్నవరా నువ్వు అని రాజు అంటాడు.
ఇంతలో వాళ్ళ అమ్మ వస్తుంది అనమాట. అందరినీ ఉద్ధరించాలి కానీ తనను తాను ఉద్ధరించుకోమని చెప్పు రాజు అని దాని లక్ష్మి అంటుంది. లిరిక్ రైటర్గా పనిచేస్తున్నాను కదా అని కావ్య అంటుంది. ఒకరి కింద పనిచేస్తే బానిస అవుతాడు కానీ రాజు అవ్వలేడు కదా, పేరు అంటే రాజులా పేపర్లో పేరు తెచ్చుకోవాలి కానీ తను రాసిన పేపర్ చూసి మురిసిపోవడం కాదు అని దాని లక్ష్మి అంటుంది. లోపల నా అప్పు అయితే బాధపడుతుంది అనమాట. ముందు గెలిపించి చూపించి తల్లిగా సంతోషిస్తాను, అంతేగాని పెళ్ళాన్ని ఉద్ధరించాను అనుకుంటే దానివల్ల ఎవరికి ఏదేం లేదని చెప్పేసి వెళ్ళిపోతుంది దాని లక్ష్మి. ఆ మాటలకి అప్పు అయితే చిరాకు పడుతుంది అనమాట. కళ్యాణ్ కూడా బాధపడతాడు. తప్పకుండా సాధిస్తావు, పిన్ని గురించి తెలిసిందే కదరా అని కళ్యాణ్ రాజు తీసుకెళ్తాడనమాట. ఇంకా అప్పు బాధపడటానికి కావ్య చూస్తుంది. తర్వాత అప్పు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట బయట కూర్చొని. అప్పుడు కావ్య వస్తుంది అనమాట. కళ్యాణ్ వాళ్ళ అమ్మ బానిస అన్నది గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది అనమాట అప్పు. అప్పుడే కావ్య వచ్చి ఏంటి వెన్నెల్లో ఆడపిల్ల ఏదో బాధలో ఉన్నట్టుందని కావ్య అంటుంది. అక్క నన్ను కాసేపు ఇలా ఒంటరిగా ఉండనివని అప్పు అంటుంది. ఒంటరిగా ఉండటానికి ఏకాంతంగా ఉండడానికి తేడా ఉంది అప్పు అని చెప్పి కావ్య నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అనమాట. కళ్యాణ్ కూడా మంచి పొజిషన్లో ఉంటే నాతో పాటు అత్తయ్య కూడా సంతోషించేవారు కదా అని అప్పు అంటుంది అనమాట. దానికి చేయాల్సింది చేస్తే సమస్య తీరిపోతుంది కానీ జరుగుతున్న తప్పును ఖండించాలి అని కవిగారికి అవకాశం రాకుండా అడ్డుపడుతున్న వాడిని దండించాలని కావ్య అంటుంది అనమాట. ఏంటక్క అర్థమయ్యేలా చెప్పమని అప్పు అంటుంది. 3 ఏళ్ల పాటు అగ్రిమెంట్ రాయించుకుని సొంత ప్రయత్నాలు చేయొద్దని కండిషన్ పెట్టాడు కదా లిరిక్ రైటర్ లక్ష్మీకాంత్. అలా అయితే కళ్యాణ్ ఎలా ఎదుగుతాడు, ఎలా ప్రయత్నిస్తాడని కావ్య అంటుంది. అర్థమైంది అక్క, ఇక రైటర్ లక్ష్మీగాడి సంగతి నేను చూసుకుంటాను అప్పు అంటుంది అనమాట. మరీ గట్టిగా హ్యాండిల్ చేయకని కావ్య అంటుంది. ఏం తక్క వాడి మీద సాఫ్ట్ కార్నర్, నా మీద సాఫ్ట్ కార్నర్ కాదు, ఈ విషయం కళ్యాణ్కి తెలియకూడదు అంటుంది. పక్క వాళ్ళ టాలెంట్పై బతికేవాడికి సానుభూతి ఏంటని అప్పు అంటుంది అనమాట. కానీ అలా చేస్తున్నట్లు కళ్యాణ్కి తెలియకూడదు, లేదంటే ఒప్పుకోడు కదా అని కావ్య అంటుంది. అయితే కర్ర విరగకొడితే పాము చావాలి, అంతే కదా నేను చూసుకుంటా అని అప్పు వెళ్ళిపోతుంది అనమాట. పాపం ఆ రైటర్ అప్పు చేతిలో ఎలా నలిగిపోతాడో ఏంటో అని కావ్య అనుకుంటుంది అనమాట. ఇంకోవైపు మన అనామికని సామంత్ వచ్చి చంప పగలు కొడతాడనమాట. ఎందుకు కొట్టావని అరుస్తుంది అనామిక. కొట్టాలా చంపాలా, నువ్వేదో తోపులా ప్లాన్లు వేస్తావని గొర్రెలా తలూపాను, కానీ నా ఇంట్లోనే రాజు వచ్చి నా కాలర్ పట్టుకొని కొట్టేలా చేసావని సామంత్ అంటాడనమాట. నీ చుట్టూ తోకుప్పుకుంటూ తిరిగినందుకు క్లయింట్స్ ముందు పరుగు పోయింది, నీ వల్ల నా లైఫ్ పోయిందని సామంత్ అంటాడు. ఇది ఒక్కరి లైఫ్ కాదు, ఇద్దరు లైఫ్ అని అనామిక అంటుంది. ఇంత జరిగాక నీతో ఉంటానని ఎలా అనుకున్నావు, ఆ కంపెనీ నా పేరు మీదకి వస్తుందని చెప్పావు, ఎక్కడ చేసావని సామంత్ అంటాడు. ఆ రాజ్ ఫ్యామిలీ లాగే నువ్వు కూడా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు అని అనామిక అంటుంది. లేదు, ఇప్పుడే నాకు అర్థమైంది, నేను నమ్మి కోట్లు ఖర్చు చేశాను, డబ్బు పోయింది, కానీ నువ్వు చెప్పింది ఒక్కటే జరగలేదని సామంత్ అంటాడు. నన్ను కొట్టిన పరిస్థితిని కానీ అవమానిస్తే మాత్రం తట్టుకోలేను అని అనామిక అంటుంది. షటప్ అని మళ్ళీ చేయలేపిన సామంత్ ఆగుతాడు. నువ్వు ఒక ఫెయిల్యూర్ పర్సన్వి, అనవసరంగా నేను నమ్మి చేతులు కలిపాను, నీ పగల కోసం నా జీవితం సర్వనాశనం చేసుకున్నాను, నువ్వు నోరు మూసుకుంటే నేను చేయాల్సింది చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు సామంత్. నన్నే అవమానించావు కదా, నీ లెక్కలో రాజ్ ఫ్యామిలీ లెక్కలు అన్నీ తేలుస్తానని అనామిక అంటుంది. ఇంకోవైపు ఫ్రూట్స్ స్వీట్స్ సత్తుతూ ఉంటుంది కావ్య బెడ్రూమ్లో. అది చూసి ఏంటని రాజు అడుగుతాడనమాట. ఇవన్నీ ఇక్కడ తినడం కాదండి, బూత్ బంగ్లాలో తినాలి, మీకు నాకు బూత్ బంగ్లా తప్ప ఏ స్థలమో కలిసి రాలేదని నాకు అర్థమైంది, నేను నెల తప్పాలి, మా అక్కలాగే పాపకు బాబుకు జన్మనివ్వాలి అని కావ్య అంటుంది అనమాట. ఇంక ఈరోజు సీరియల్ అయిపోయింది. కమింగ్ అప్లో మరుసటి రోజు పొద్దున్నే వచ్చి రోజు నాకు ఒక సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం వచ్చిందని కళ్యాణ్ చెప్తాడనమాట. ఇంకా దాంతో అందరూ సంతోషించి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. కానీ దుగ్గిరాల ఇంట్లో చేసుకుంటున్న సమయం ఈసారి ఏకంగా లంకా దహనమే జరగబోతుందని రుద్రానికి కాల్ చేసి అనామిక చెప్తుందనమాట. మరోవైపు రాజ్ ఫ్యాక్టరీని ఎవరో తగలబెడుతున్నారని ఫోన్ వస్తుంది. అటువైపు పెట్రోల్ పోస్తూ ఉంటారు. దాంతో రాజ్ హడావుడిగా వెళ్ళిపోతాడు. మరి చూద్దాం నిజంగానే ఫ్యాక్టరీ కాల్ చేస్తుందా అనామిక, లేదంటే రాజుని ఇరికించడానికి అలాంటి ప్రయత్నాలు ఏదైనా చేస్తుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.